మానవ జన్మ పరమార్థాన్ని తెలియజెప్పే బ్రహ్మ విద్యను మీ నుండి పొందాలని ఆశతో వచ్చాను, అనుగ్రహించమని ప్రార్థించాడు. నవ్వారు బ్రహ్మంగారు. పిచ్చివాడా, నీ తల్లిదండ్రులపై అలిగి వచ్చినట్లనిపిస్తోంది నీ పరిస్థితి. 2 రోజులు ఇక్కడ ఉంటే నీవే నిలువలేక నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోగలవు, కావాలంటే ఉండు అన్నారు. ఆ మాత్రమైనా బ్రహ్మంగారి అనుగ్రహం లభించింది. అదే 10,000 కొని 10 దినాలు ఉండిపోయాడు సిద్ధయ్య. ఎందుకు ఉన్నావని స్వామివారడగనూ లేదు. మీరు చెప్పిన గడువుకు మించి ఉండిపోయాను, బ్రహ్మమంత్రోపదేశం చెయ్యమని సిద్ధయ్య అడగనూ లేదు. బ్రహ్మంగారు సిద్ధయ్యను అనుగ్రహించనూ లేదు. ఒకనాడు తన బిడ్డడేమయ్యాడో తెలియక ఊరు